అహల్య బెడ్ పైన కూర్చొని బాబుని తన ఒళ్ళో వేసుకొని బాబుకి ప్రేమగా లాలిపాట పాడుతూ ఉంటుంది అహల్య. అహల్య పక్కనే గౌతమ్ కూర్చొని ఉంటాడు. అహల్య పాడుతున్న లాలిపాటకి మైమర్చిపోతాడు గౌతమ్. అహల్య పాడుతున్న ఆ పాట బాబు కోసం కాకుండా తన కోసమే పాడుతుందా అన్నట్టు నిద్రలోకి జారిపోతాడు గౌతమ్. మెల్లిగా గౌతమ్ కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. మెల్లిగా గౌతమ్ నిద్రలోకి జారుకొని అహల్య భుజంపై వాలిపోతాడు. బాబుకి లాలిపాట పాడుతున్న అహల్య తన భుజంపై వాలిపోయిన గౌతమ్ని ప్రేమగా బాధగా చూసుకుంటూ ఉంటుంది. గౌతమ్ని చూస్తూ ఉంటే భానుమతి అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి అహల్యకి. బాబు బారసాల అయిపోయింది, నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. నువ్వు ఇక్కడికి రావడం వల్ల గౌతమ్ అతిథి ఇద్దరు విడిపోయారు. 2 కుటుంబాలు విడిపోయాయి. మా కుటుంబం ఎక్కడ లేనన్ని బాధలు, అవమానాలు, కష్టాల పాలైంది. వీటన్నిటికీ ఈరోజే ముగింపు అవ్వాలి. నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవాలి అన్న భానుమతి మాటలు గుర్తొచ్చి బాధగా అనిపిస్తూ ఉంటుంది అహల్యకి. మరోవైపు గౌతమ్ బెడ్రూమ్లోకి రాగానే తన రైట్ హ్యాండ్ తీసుకొని బాబు చెయ్యి తన చెయ్యిలో వేసుకొని బాబు చెయ్యి పైన అహల్య చెయ్యి పెట్టి మళ్ళీ తన ఎడమ చేతితో కలిపి నలుగురి చేతులని పట్టుకొని మనం ఎప్పటికీ విడిపోకూడదు, మనం ఎప్పటికీ కలిసే ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న గౌతమ్ మాటలు కూడా గుర్తొస్తూ ఉంటాయి అహల్యకి. ఇప్పుడు అహల్య నిర్ణయం ఏంటి? భానుమతి మాట ప్రకారం గౌతమ్ని బాబుని వదిలిపెట్టి వెళ్ళిపోతుందా, లేదంటే గౌతమ్ ఇచ్చిన ధైర్యంతో వచ్చే కష్టాలని ఎదుర్కొంటుందా? అహల్య దారి ఎటువైపు రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.